మీరు రక్షింపబడిన విశ్వాసి అయితే ఇతని యొక్క జీవితం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందండి. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, అతను చెప్పిన మొదటి మాట మరియు చివరి మాట, ఆ 2 మాటల్లో అతని యొక్క ఆ జీవితం యొక్క సారాంశము దేవుడు చాలా అద్భుతంగా రాపిచ్చాడు మన కొరకు. ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా శ్రమలను ఎదుర్కోవాలి, ఏ విధంగా దేవుని ప్రేమించాలి. చాలా నేను పర్సనల్లీ చాలా అంటే చాలా ఎడిఫై చేసిందండి నన్ను. నాకు ఇతని యొక్క లైఫ్ చదువుతున్నప్పుడు దేవుడు అతని యొక్క జీవితంలో అసలు సువార్త పెట్టిన విధానం, ఓల్డ్ టెస్ట్మెంట్లో సువార్త అది ఛాయగా క్రీస్తు యొక్క ఛాయ ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో మనకి క్రీస్తు రివీల్ చేయబడడం చూస్తాము. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ పర్టికులర్ పర్సన్ యొక్క క్యారెక్టర్ మీరు ఖచ్చితంగా స్టడీ చేయాలండి. ఖచ్చితంగా స్టడీ చేయాలి, దాన్ని ధ్యానించాలి, దేవుడు చెప్తున్న విషయాలు నేర్చుకోవాలి. మీ ఆత్మీయ జీవితానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. అతని యొక్క లైఫ్ని మీరు మెడిటేట్ చేసినప్పుడు, దేవుడు పెట్టిన ఉద్దేశం తెలుసుకున్నప్పుడు నేనే చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఎలా సాధ్యమైన అతనికి నిజంగా ఆ విధంగా జీవించడం అనేది. ప్రతి విశ్వాసి కొన్నిసార్లు ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. సో ఈ వ్యక్తి గురించి కూడా తప్పుగా అర్థం చేసుకోవడము, ఇతన్ని మిస్రిప్రజెంట్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. వీటన్నిటిని అతను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, దానిలో దేవుడు పొందుపరిచిన సువార్త మనం ఈరోజు నేర్చుకుందామండి. 2 సామ్యూయల్ 9th చాప్టర్. అన్ని వచనాలు చదవనండి, మీరు తర్వాత చదవండి మొత్తము. 9th చాప్టరు, అదేవిధంగా 16th చాప్టర్, 16th చాప్టర్, మరలా 19th చాప్టర్. సో 9, 16, 19 ఇవి 3 చాప్టర్స్. చూడండి, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సో ఇక్కడ దావీదు రాజు అయిన తర్వాత మనం మొదటి సామ్యూయల్లో చదువుతున్నాం. అక్కడ యోనాతానుతో నిబంధన చేస్తాడు, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబీకులు మేలు చేస్తా అని. సో దావీదు తనకు తానే గుర్తెచ్చుకున్నాడు. తనకు తానే రాజు అయిన తర్వాత సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అనేసి ఎంక్వైరీ చేసినప్పుడు మెఫీబోషెత్ గురించి తెలుసుకుంటాడు. సో అది 9th చాప్టర్ మనకు ఉంటుంది అనమాట. చూడండి, సో ఇక్కడ ఏ విధంగా అయితే దావీదు తనకు తానే ఎంక్వైరీ చేసి మెఫీబోషెత్ గురించి కనుక్కుంటాడో, అదేవిధంగా యేసు ప్రభు కూడా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. లూకాసు 19:10 అదే దేవుడు కూడా మనల్ని ఏ విధంగా మనం నశించిపోయాలని మన వెతుక్కుంటూ వచ్చి మనకు ఉపకారం ఏ విధంగా అయితే చేస్తున్నాడో, అదేవిధంగా చూడండి, యోనాతాను బట్టి మెఫీబోషెత్కు మేలు చేస్తున్నాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు క్రీస్తును బట్టి మనకి మేలు చేస్తున్నాడు. యోనాతాను బట్టి మెఫీబోషెత్కు మేలు చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుని బట్టి, పరలోకం అనేది మనం సంపాదించింది కాదు, క్రీస్తు తన రక్తం పెట్టి మన కొరకు ఆయన సంపాదించి పెట్టాడు అనే విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో మెఫీబోషెత్ గురించి తెలుసుకుంటాడు. సో సీబాని పిలిపిస్తారు. సీబా మెఫీబోషెత్ గురించి చెప్తామట. చూడండి, సీబా ఏమంటే, యోనాతానుకు కొంటికాలు గల కుమారుడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరింట ఉన్నాడని రాజుతో చెప్పాను. చూడండి, బైబిల్లో ప్రతిదానికి అంటే ఎబినేజర్ అంటే దేవుడు మనకు సహాయం చేయను గాక, స్టోన్ ఆఫ్ హెల్ప్ అని ఉంటుంది. సో లోదెబారు అంటే బారన్ ప్లేస్, ఎండిపోయిన ప్లేస్ అన్నమాట. సో అక్కడ మెఫీబోషెత్ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో మనం ఎండిపోయిన వాళ్ళము, అపరాధం చేతులు పాపం చచ్చిపోయినాడు. ఎఫెసీ రాష్ట్రపతిగా 2వ అధ్యాయంలో ఉంటుంది. అదేవిధంగా రోమీ రాష్ట్రపతిగా 5వ అధ్యాయంలో మనము శత్రులము, విరోధులము, బలహీనమని 5వ అధ్యాయంలో ఉంటుంది. 7-8 వచనాల మీరు చదివితే, సో మనం కూడా తిరిగి జన్మించక ముందు ఆ విధంగా ఉన్నాం. తిరిగి జన్మించక ముందు మనము ఆ విధంగా ఉన్నాము. చూడండి, ఇక్కడ సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు, చూడండి, దావీదు మెఫీబోషెత్ అని పిలుస్తున్నాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభు ఆయన గొర్రెలైన పేరు పెట్టి పిలుస్తానని యోహాను 10వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాను. నా వల్ల నేను పేరు పెట్టి పిలుస్తాను. ఆ విధంగా దావీదు మెఫీబోషెతు పేరు పెట్టి పిలుస్తున్నాడు. దావీదు అంటున్నాడు,
నువ్వు భయపడవద్దు. చూడండి ఏ విధంగా అయితే దావీదు మెఫీబోషెత్ భయపడొద్దని చెప్తున్నాడో, యేసుప్రభు కూడా మనతో చూడండి నీటి మీద నడుచుకుంటున్నప్పుడు శిష్యులు భయపడితే భయపడకని చెప్తాడు. అదేవిధంగా లూకాసు వార్త 5:8 పేతురు భయపడుతున్నప్పుడు భయపడొద్దని చెప్తాడు. మనం సువార్త అన్నిట్లో చూస్తే యేసుప్రభు శిష్యులు కనబడి భయపడొద్దని చెప్పడము మనం త్రూఅవుట్ ద బైబిల్ చూస్తున్నాం. సో యేసుప్రభు ఎందుకంటే సిన్నర్ దేవుని నిజంగా తెలుసుకుంటే భయపడతాడు, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి భయపడతాడు. కాబట్టి ఇక్కడ భయపడొద్దు అని దావీదు చెప్తున్నాడు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవేయగా. చూశారా, ఇక్కడ నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం, తండ్రి అయిన దేవుడు పరలోకము మనల్ని క్రీస్తు నిమిత్తం, క్రీస్తుని బట్టి, క్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి, క్రీస్తుని బట్టే మనకి ఇస్తాడండి. అది మన క్రియల అంత మాత్రం కానే కాదు, బోస్ట్గా ఫీల్ అవడానికి ఏమీ లేదు. ఇక్కడ కేవలం క్రీస్తుని బట్టి మనకి పరలోకం ఇవ్వబడుతుంది. ఏ విధంగా అయితే మెఫీబోషెత్కి ఆ కృప యోనాతాను బట్టి చూపించాడో, మనకి పరలోకము క్రీస్తుని బట్టి ఇవ్వబడుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నువ్వు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు. సదాకాలము చూడండి, మెఫీబోషెత్ అసలు ఎక్కడున్నాడో వెతికి అతను తీసుకొచ్చేసి సదాకాలము నా బల్ల యొద్దను భోజనం చేయాలనేసి దావీదు అంత గొప్ప కృప అతని పట్ల చూపుతున్నాడు. మనం కూడా నశించిపోయిన వాళ్ళము, ఎక్కడో ఉన్న వాళ్ళము, అయినా కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని వెతికి మనల్ని పట్టుకొని మనం ఇప్పుడు ఆయన సహవాసం చేస్తున్నాము. ఒకరోజు నిత్య జీవం అంటే నిత్యము యేసుతో ఉండబోతున్నాం అనేది అసలు ఇంత గొప్ప విషయం అండి, అంత గొప్ప విషయము. చూడండి, మెఫీబోషెత్ చెప్పిన మొదటి మాట చూడండి, నిజంగా మొదటి మాట అని చెప్పిన లాస్ట్ మాట అసలు ఇలా కదా ఒక విశ్వాసి జీవించాల్సింది, ఇలా కదా విశ్వాసి దేవుని ప్రేమించాల్సింది, ఇలా కదా విశ్వాసి తన జీవితం తన గురించి తనకు ఒక ఇలాంటి అవగాహన ఉండాలి కదా అని మెఫీబోషెత్ లైఫ్ చదువుతండి. అసలు ప్రతి విశ్వాసి అతని చెప్పిన మాటలను ధ్యానించాలి. అతని జీవితంలో దేవుడు అనుమతించిన ఆ పరిస్థితులను ఎదుర్కొన్న విధానం కూడా ధ్యానించాలి. తను చెప్పిన మాటలను కూడా ధ్యానించాలి. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల, చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల. చూసా, తన గురించి తాను చచ్చిన కుక్క వంటి వాడు అంటే యూజ్లెస్, అంటే ఏమాత్రం ప్రాఫిట్ లేదు, అంటే చచ్చిన కుక్క వంటి వాడని చెప్తున్నామన్నమాట. చూడండి, ఇదే మాటలు సౌలుతో ఒకసారి డేవిడ్ చెప్పడం చూస్తాం మనం. సో ఇక్కడ అదే మాట మెఫీబోషెత్ డేవిడ్తో చెప్తున్నాడు. అక్కడ సౌలు దావీదుని చంపకుండా దేవుడు దావీదు పట్ల కృప చూపుతాడు. ఇక్కడ మెఫీబోషెత్ అదే మాటలు వాడుతున్నాడు. సో నిజంగాండి, కనికరం చెప్పాలి కానీ కనికరం చూపిస్తానని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కుక్క వంటి వాడిని నాయడ. ఇక్కడ తన గురించి తనకున్న అండర్స్టాండింగ్ చూడండి. ఎప్పుడైతే మనిషి దేవుణ్ణి తెలుసుకుంటాడో అప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు నిజంగా మనిషి తన గురించి తనకి ఒక అవగాహన ఉంటుందండి. మనము ఆదికాండం 18:27 చూస్తున్నాం. అక్కడ అబ్రహాము నేను ధూళి వంటి వాడిని తెలుసుకుంటాడు. యోబు చూడండి, తన స్నేహితుల ముందు తనను తాను ఎంతగానో జస్టిఫై చేసుకుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దానికి కనబడ్డాడో యోబు గ్రంథం 40:40 నేను నీచుడని అంటాడు. యెషయా గ్రంథము ఆ రోజుల్లో యెషయా వంటి యోబు కాలం కూడా యోబు వంటి భక్తిపరుడు లేడు, యోబు వంటి నీతిమంతుడు లేడు. కానీ ఎప్పుడైతే దేవుని చూశాడో నేను నీచుడని అంటాడు. యెషయా టైంలో కూడా సేమ్ ప్రవక్తల టైంలో చూసినప్పుడు మనం యెషయా 6వ అధ్యాయంలో అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను నశించి తిని, అంటే దేవుని యొక్క పరిశుద్ధత చూసినప్పుడు మనిషి తన గురించి తనకి సరైన అండర్స్టాండింగ్ వస్తుందండి. దేవుని యొక్క పరిశుద్ధత లేనప్పుడు మనిషి తన గురించి తనకి సరైన అండర్స్టాండింగ్ అనేది రాదు. అదేవిధంగా మనము పేతురు కూడా లూకాసు వార్త 5వ అధ్యాయం అక్కడ 8వ వచనంలో యేసుప్రభువుని ఆయనకు అర్థమైపోయింది, ఆయన దేవుని కుమారుని నేను పాపని అర్థమైపోయి నేను పాపాత్ముని అనేసి పేతురు అక్కడ ఒప్పుకోవడం చూస్తున్నాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు ఆయన గొప్ప పరిచర్య చేసిన తర్వాత కూడా నేను పాపంలో ప్రధానుని తిమోతి మొదటి పత్రికలో, అదేవిధంగా పరిశుద్ధులందరిలో
తెలుపుని అనేసి కొలసీలు రాసిన పత్రికలో అంటే చూడండి, అతను వాళ్ళకున్న అండర్స్టాండింగ్. అదేవిధంగా రోమిలక్షణ పత్రికలో అయ్యో అని ఎంత దౌర్భాగ్యని, రోమిలక్షణ పత్రిక 7వ అధ్యాయం 24 వచనం. అంటే దేవుని యొక్క పరిశుద్ధత తెలుసుకున్నప్పుడు మనిషికి తన గురించి తనకి ఒక సరైన అవగాహన వస్తుందండి. సో మనము బైబిల్ మొత్తం చూస్తాం. ప్రకటన గ్రంథంలో నేను చచ్చిన వాడి వల్లే పడి ఉన్నా అనేసి యోహాను చెప్పడం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే దేవుని గొప్పతనం తెలుసుకుంటామో మన గురించి మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఈ రోజుల్లో దేవుని గురించి సరైన అవగాహన లేదు, మనుషులు వారి గురించి వాళ్ళకి సరైన అవగాహన లేదు. సో అది ప్రధాన సమస్య అవుతుంది. అప్పుడు రాజు చూడండి, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడిని నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనను. సో అసలు నువ్వు దయచూపుటకు నేను ఎంతటి వాడిని అనేసి ఏ విధంగా అయితే దావీదు ముందు ఒప్పుకుంటున్నాడు చూడండి. అంటే ఆయన యొక్క హ్యూమిలిటీ, ఆయన యొక్క తగ్గింపు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది మెఫీబోషెత్ గురించి. సో ఇక్కడ దావీదు సీబాని పిలిచి సౌలుకు అతని కుటుంబంలో కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించాను. నీ యజమాని కుమారుడు చాలాసార్లు ఇక్కడ మెఫీబోషెత్ గురించి మాట్లాడేటప్పుడు నీ యజమాని కుమార్ అంటాడు. దానిగల కారణం ఏంటంటే ఆ యజమానిని బట్టి మెఫీబోషెత్కి కృప చూపుతాడు. అదేవిధంగా క్రీస్తుని బట్టి దేవుడు మనకి కృప చూపుతున్న విషయం మనం అర్థం చేసుకోవాలని. సో చాలా మిరాకిల్గా, చాలా అద్భుతంగా ఇక్కడ గాస్పెల్ అనేది మనకి లిఖించబడి ఉంది. కాబట్టి నీవును నీ కుమారుడు నీ దాసును అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమాని కుమారునికి భోజనంకి ఆహారం కలిగినట్లు నువ్వు దాని పంట తేవలను. నీ యజమాని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయనని సెలవిచ్చాను. సో ఈ సీబాకు 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారు. సో ఈయనకి 15 మంది కుమారులు, 20 మంది దాసులు ఉన్నారు. సో పైకి మాత్రం సీబా రాజు ఆజ్ఞకు విధేయ చెప్తున్నట్టు నటిస్తాడు, కానీ అతను చాలా స్వార్థపడు. మనకి తర్వాత తెలుస్తుంది ఆ విషయం. కాగా మెఫీబోషెతు రాజకుమారులో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయించుండెను. చూడండి, రాజకుమారులో ఒకడైనట్టుగా యోహాను 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఎందరికి ఇచ్చేవాడు, అందరికీ దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించను. సో దేవుడు తన కుమారుని విశ్వాసించిన వారికి తన కుమారులు ఒకటి ఏ విధంగా అయితే ఆయన అధికారం అనుగ్రహిస్తున్నారు. ఆ కుమారుతో మనం కలిసి పోతున్నాం. నిజంగా అండి, మెడిటేట్ చేసిన కొద్దీ అది ఎంత ఆనందం ఇస్తుందంటే మనకి నిజంగా వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని ఎంతో ధైర్యపరుస్తుంది. సువార్త గురించి అంటే సువార్తను అర్థం చేసుకోవడం కాబట్టి సువార్త ప్రకారం జీవించడం మనకు నేర్పుతుంది. సో ఇక ఇదంతా చూసినప్పుడు చూడండి 13వ వచనంలో మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలం రాజు బల్ల యొద్ద భోజనం చేయుచును. అతని కాళ్ళు 2 కుంటివి. సో ఇక్కడ 2 కుంటివి అనేసి ఇలా ఎందుకు మెన్షన్ చేస్తున్నంటే ఇది కేవలం ఒక భౌతికపరమైన డిఫామిటీ గురించి కాదండి, ఇది స్పిరిచువల్ డిఫామిటీ. అతను తన సొంతంగా ఏమీ చేయలేడు. అదేవిధంగా వీఆర్ ఆల్ స్పిరిచువల్లీ డెడ్ పీపుల్. సో బైబిల్లో మనకి ఇక్కడ గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వడం గురించి చూస్తున్నాం. ఒకసారి 18వ అధ్యాయము చివరి చూస్తున్నాం 42 దగ్గర. అదేవిధంగా మూగ వాళ్ళకి నోరు ఇవ్వడం, చెవిటి వాళ్ళకి చెవులు ఇవ్వడం చూస్తున్నాం మార్క్స్ 7వ అధ్యాయము 37వ వచనం దగ్గర. అదేవిధంగా మనం చూస్తే చనిపోయిన వాళ్ళని యేసుప్రభు లేపడం చూస్తున్నాం యోహాను 11వ అధ్యాయం 44వ వచనం దగ్గర. సో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ అది కేవలం ఒక భౌతికపరమైన డిఫామిటీ గురించి కాదండి, స్పిరిచువల్లీ డెడ్ పీపుల్. అదేవిధంగా యెషయా గ్రంథంలో అరికాల నుంచి తల్లితో స్వస్థత లేదని ఉంటుంది. అంటే వీఆర్ ఆల్ కంప్లీట్లీ డెడ్. అది భౌతికపరమైన డిఫామిటీ అంటే స్పిరిచువల్ డిఫామిటీ అనేది గుర్తించాలి. అది మేజర్ అనమాట. ఇక్కడ 2 కాళ్ళు అంటే జస్ట్ ఇది ఓన్లీ ఫిజికల్ డిఫామిటీస్ మాట్లాడలేదు. మనిషి అంటే వీఆర్ హెల్ప్లెస్ అండ్ వీఆర్ హార్ట్లెస్ అండ్ వీఆర్ హోప్లెస్ బిఫోర్ వీఆర్ రీజనరేటెడ్. 3 జన్మించక ముందు మనము హెల్ప్లెస్, హోప్లెస్ అండ్ హార్ట్లెస్. సో దేవుడే నూతన హృదయం ఇస్తూ మనల్ని తిరిగి జన్మింపజేస్తుంది తెలియజేయడం కొరకు అక్కడ అతని యొక్క ఫిజికల్ డిఫామిటీ గురించి మెన్షన్ చేయబడింది. దాని యొక్క స్పిరిచువల్ మీనింగ్ తెలుసుకోకపోతే ఆ ఫిజికల్ డిఫామిటీ గురించి తెలుసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో అతని 2 కాళ్ళు కుంటి అంటే హెల్ప్లెస్ అని అర్థం. అదేవిధంగా మనం కూడా చాలాసార్లు హెల్ప్లెస్, వీఆర్ లిటరలీ హెల్ప్లెస్. మనల్ని మనం రక్షించుకోలేము. దేవుడే మన పట్ల కృప చూపించి మనల్ని రక్షిస్తున్నాడు అనే విషయం మనము తెలుసుకోవాలి. సో ఇప్పుడు 16th చాప్టర్కి వస్తామండి. చూడండి, దావీదు చూడండి, మనం బైబిల్ చదివేటప్పుడు
రాజులు, ప్రవక్తలు, యాజకుల గురించి చదివేటప్పుడు వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సో, ఎప్పటికి ఫెయిల్ అవ్వని ఒక రాజు రాబోతున్నాడు, ఎప్పటికి ఫెయిల్ అవ్వని ఒక ప్రవక్త రాబోతున్నాడు, ఎప్పటికి ఫెయిల్ అవ్వని ఒక యాజకుడు రాబోతున్నాడు. అతనే క్రీస్తు అని క్రీస్తు వైపు చూపించామండి. ఇక దావీదు మనకు 9వ అధ్యాయంలో చాలా వండర్‌ఫుల్ వ్యక్తిగా కనబడినప్పటికీ 16వ అధ్యాయం వచ్చేసరికల్లా తను సరిగ్గా జడ్జ్ చేయడు. ఇంపర్ఫెక్ట్ నో మ్యాటర్ హౌ అంటే దేవుని హృదయానుసారైనప్పటికీ కూడా స్టిల్ వీఆర్ ఆల్ హ్యూమన్స్, వి ఫెయిల్ అనే విషయము 16వ అధ్యాయం మనకు అర్థమవుతుందండి. 16వ అధ్యాయంలో అబ్షాలోము నుండి పారిపోతున్నాడు. సో అప్పుడు జరిగిన సంఘటన, దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 కాళ్ళు తీసుకొని వచ్చింది. ఇక్కడ మీరు చదివితే సీబా దావీదు పారిపోతుంటే దావీదు కోసం మరి ప్రజల కొరకు కొన్ని థింగ్స్ తీసుకొస్తాడు. దాన్ని బట్టి దావీదు, అందుకే అండి యేసు చాలాసార్లు అన్నాడు, వెళ్ళి చూపబడిన కాక న్యాయమైన తీర్పు తీర్చని చెప్పాడు. కానీ ఇక్కడ ఈ సీబా చాలా అవకాశవాది, చాలా ఆపర్చునిస్టు, పొలిటికల్లీ చాలా క్లవరు అతను. సో ఏ క్రైసిస్నైనా వాడుకొని ఎలాగైనా, తనకి దాసులు ఉన్నారు, చాలామంది దాసులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మెఫీబోషెతు అతని అధికారం అవడానికి ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా మళ్ళీ ఆ ఆస్తి మొత్తం ఆయనే సంపాదించాలనేసి ప్లాన్ వేసుకుని ఆ ప్లాన్ని చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఇక్కడ సీబా వచ్చినప్పుడు దావీదు అడుగుతాడు. దావీదు అతని అంటే సీబా చాలా తీసుకొస్తాడు. సో గాడిదలు తీసుకొస్తాడు, రొట్టెలు తీసుకొస్తాడు, ఇవన్నీ తీసుకొస్తాడు అక్కడ దావీదు కొరకు మరి ఆ ప్రజల కొరకు. సో చాలా చక్కగా, చాలా మంచిగా మాట్లాడతారు. అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుడుకు తెచ్చి తినగా, అంటే చాలా కన్సర్న్ చూపించినట్టు కూడా మాట్లాడుతున్నాడు. కానీ వెనకాల ఉన్న ఆయన అల్టీరియర్ మోటివ్స్ అనేటివి దేవునికి తెలుసు. సో దావీదు అవి గుర్తించలేకపోయాడు. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, గాడ్లీ పీపుల్ ఆల్సో సమ్టైమ్స్ మిస్జడ్జ్ యూ. గాడ్లీ పీపుల్ ఆల్సో కొన్నిసార్లు మనల్ని తప్పుగా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నో మ్యాటర్ హౌ గాడ్లీ ఈజ్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ ఆల్సో సిన్నర్. అంటే సిన్నర్ అంటే ప్రోన్ టు మేక్ మిస్టేక్స్, ప్రోన్ టు మిస్జడ్జ్, ప్రోన్ టు గో రాంగ్, ప్రోన్ టు కమిట్ సిన్స్. రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పించడానికి కూడా అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడను. సో ఇక్కడ అబద్ధం చెప్పాడు. యాక్చువల్లీ మెఫీబోషెతు కూడా వద్దాం అనుకోడు, కానీ అతన్ని మోసం చేసి సీబా వస్తాడు. మెఫీబోషెతు ఎక్కడంటే అబద్ధం చెప్తున్నావు మెఫీబోషెతు గురించి. ఇమ్మీడియట్గా రాజు అప్పుడు దావీదు పారిపోతుంది కాబట్టి, డిస్ట్రెస్లో ఉంది కాబట్టి, చాలా కన్ఫ్యూజన్లో ఉంది కాబట్టి అపీరెన్స్ బట్టి వెళ్ళిపోయాడు. సో సీబా మంచివాడు, మెఫీబోషెతు నన్ను మోసం చేశాడు అనేసి ఇమ్మీడియట్గా సీబాతో ఏమంటే వెళ్ళేసి మెఫీబోషెతు మొత్తం ఆయన ఆస్తి మొత్తం చేసుకొని సీబాకి చెప్తాడు. చూడండి అక్కడ. సో ఆ మాట చెప్పగానే అందుకు రాజు, మెఫీబోషెతును కలిగినంతే నీదే అని సీబా చెప్పగా, సీబా, నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుతుంది కాక నేను నీకు నమస్కారం చేయుచున్నాను. సో చూడండి, ఇక్కడ కూడా ఇతను నమస్కారం చేస్తుంది, కానీ ఇది కన్నింగ్నెస్. ఇతనేమి మళ్ళీ దావీదు పారిపోతుంది, దావీదుతో కలిసి వెళ్ళట్లేదు. ఈయన వచ్చిన పని ఏంటి, ఆ ఆస్తి మొత్తం తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా చాలా కన్నింగ్ ప్లాన్ చేసుకొని వచ్చారు. దావీదు ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో మెఫీబోషెతు గురించి తప్పుగా అనుకొని, సో అగైన్ నేను రిపీట్గా చేస్తున్నాను. రిపీట్గా ఏం చెప్తున్నా అంటే, గాడ్లీ పీపుల్ కూడా చాలాసార్లు విశ్వాసుల్ని మిస్జడ్జ్ చేసి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి విశ్వాసులు చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు ఇది ఎందుకు రాపించారంటే, గాడ్లీ పీపుల్ దేవుని పట్ల భయం వాళ్ళు మేము తప్పుగా చేసుకున్నప్పటికీ దేవుడు మేము తప్పుగా అర్థం చేసుకోడు. కాబట్టి మీ దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉండాలి అనే ఉద్దేశంలో ఇది రాయబడింది. రాజా, నీ దృష్టి నేను అనుగ్రహం పొందుగాక నేను నీకు నమస్కారం చేయొచ్చాను. సో ఇక్కడ నమస్కారం చేస్తున్నాడు ఎవరు, సీబా. మనము 9వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ అతడు నమస్కరించి, సో ఇక్కడ నమస్కారం అనేది నిజంగా హ్యూమిలిటీ, రాజు పట్ల ప్రేమతో ఉంది. కానీ ఇక్కడ నమస్కారం అనేది కన్నింగ్నెస్, అంటే ట్రైటర్, నమ్మకద్రోహం. ఇక్కడ మనకి నమస్కారంలో కనబడుతుంది. కాబట్టి 10 నమస్కారం దేవుని ప్రేమించి పెట్టే నమస్కారం కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, తర్వాత మళ్ళీ ఇప్పుడు దావీదు తిరిగి వస్తాడు. సో ఇక్కడ 16వ అధ్యాయం చూస్తే దావీదు చాలా తప్పుగా జడ్జ్ చేశాడు మెఫీబోషెతుని. ఒక సైడ్ స్టోరీ మాత్రం విన్నాడండి. చాలా చోట్ల అనేక గొడవలు అవడానికి, అనేక మిస్అండర్స్టాండింగ్ అవ్వడం గల కారణము ఓన్లీ వన్ సైడ్ స్టోరీ వింటారు. దేవుడు మనకి 2 చెవులు ఇచ్చింది 2 వైపులా ఉండడానికి.
రెండు వైపులా విన్ని మనము జడ్జిమెంట్ చేయాలి. కానీ చాలాసార్లు మనము వీఆర్ ఆల్ ప్రోన్ టు లిసన్ టు వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అండ్ వి యాక్ట్ క్విక్లీ, తొందరగా మనం యాక్ట్ చేస్తుంటాం. కాబట్టి కానీ అలా ఉండకూడదు. ఆల్వేస్ లిసన్ టు బోత్ ద స్టోరీస్ సో దట్ యూ విల్ నో ద ట్రూత్ అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము 19th చాప్టర్కి వస్తామండి. 19th చాప్టర్ 24 24 వస్తుంది చూడండి. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజు, అంటే ఇక్కడ అబ్షాలోము చనిపోయాడు, రాజు తిరిగి వచ్చాడు యెరూషలేముకి. సో రాజు తిరిగి వచ్చి కాబట్టి మెఫీబోషెతు వెళ్తున్నాడు. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకి, గడ్డం కత్తిరించుకొనకి, బట్టలు ఉద్దుకొనకి ఉన్నాను. నిజంగా అండి, మెఫీబోషెతు రాజు పారిపోయిన తర్వాత తన మనసంతా రాజు మీదనే ఉంది. చూడండి ఆ మొదటి ఆ మాట చూడండి, అతడు కాళ్ళు కడుక్కొనకి. సాధారణంగా మన శరీరంలో ఏదైనా వీకెస్ట్ పార్ట్ ఉంటే దాన్ని మనం చాలా అంటే బలహీనమైన ఏదైనా పార్ట్ ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా, దాన్ని మనకి ఏదైనా చేతి కానీ కాళ్ళు కానీ దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తగిలిందని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక్కడ ఇతనికి 2 కాళ్ళు చాలా ప్రాబ్లం అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఆ కాళ్ళు కడుక్కొనకి అంటే తన పర్సనల్ కేర్ గురించి కూడా ఆలోచించట్లేదు. అంటే దావీదు కేర్ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆయన మనసంతా దావీదు తిరిగి రావాలి అని ఆ దావీదుని అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. చూశారండి, ఇక్కడ చూడండి, దావీదు సీబా వచ్చి తన ఆస్తి మొత్తం తీసేసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా కానీ ఎలా ఆలోచిస్తాడు? దావీదు నేను చచ్చిన కుక్కవలే ఉండడానికి దావీదు ముందు నమస్కరించి అంతా ఒప్పుకున్నా, కానీ దావీదు చూశారా, షేబా చెప్పగానే నా గురించి నమ్మేసి నా మళ్ళీ ఆస్తి మొత్తం షేబాకి ఇచ్చేసాడు, అసలు నేను ఎందుకు వెళ్ళి అతన్ని కలవాలి అని జనరల్గా హ్యూమన్ థింకింగ్ అలాగే ఉంటుంది. కానీ తిరిగి జన్మించిన థింకింగ్ అలా ఉండదండి. సో దే ఆల్వేస్ థింక్ ఇన్ గాడ్లీ వేలో ఆలోచించడము, దేవుడికి మహిమకరంగా జీవించడము, ఆ వేలో వాళ్ళు ఆలోచిస్తారు. సో ఇక్కడ చూస్తే మనము షేబా అంతగా దావీదుని ప్రేమించాడు. ఎందుకంటే ఈ నోస్ అతను దావీదు అట్లా లేఖలు పొరపాటు చేసినప్పుడు వన్ డే హీ విల్ అండర్స్టాండ్ అనే విషయము. ఎందుకంటే దావీదు దేవుని ప్రేమించడం అనేది వీళ్ళు చూశారు, ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాడు అనేది. కాబట్టి దావీదు పట్ల చూడండి ఎంత లాయల్టీ ఉందో. సో తనని మిస్జడ్జ్ చేసిన రాజు పట్ల ఇంత లాయల్టీ చూపించినప్పుడు మన కోసం రక్తం పెట్టిన మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు పట్ల మనం ఇంకెంతగా లాయల్టీ నమ్మకత్వం చూపించాల్సింది. అది మనం ఆలోచిస్తూనే చాలాసార్లు ఎంత గొప్ప కృప మాకు ఇచ్చా ప్రభు అని మనము శుద్ధించుకొని ఉండలేము. చూడండి, రాజు ఎదుర్కొడుగా అతడు యెరూషలేముకు రాగా రాజు మెఫీబోషెతు నువ్వు నాతో కూడా రాకపోతేవేమని అతను అడిగాను. సో చూడండి, మెఫీబోషెతు నువ్వు నాతో రాలేదని, కానీ సీబాని అడగలేదు. సీబాకి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపో అనేసి మెఫీబోషెతు ఆస్తి మొత్తం తీసుకొని చెప్పాడు. కానీ మెఫీబోషెతు నువ్వు నాతో రాలేదని అంటే దావీదు చాలా హట్టే, మెఫీబోషెతు ఖచ్చితంగా నాతో వస్తాడు అనేసి దావీదుకి మెఫీబోషెతు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి. మెఫీబోషెతు కూడా ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేద్దామని వచ్చాడు. కానీ ఏం జరిగింది, అక్కడ సీబా అతన్ని మోసం చేశాడు. చూడండి 26 వచ్చినండి. అందుకు అతడు నా ఏలినవాడ రాజా, నీ దాసుడైన నేను కుంటివాడను కనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదని నేను కొనగా నా పనివాడు నన్ను మోసం చేశాను. సీబా నీ దాసుడైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువాగు నీతో అబద్ధమాడను. అయితే నా ఏలినవాడవును రాజునగు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట చూడండి. దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయము. ఇక్కడ కూడా తన న్యాయం కోసం పోరాటం చేయట్లేదు. నువ్వు ఇలా చేస్తావు రాజా, నేను ఎంతగానో ప్రేమించాను అలాంటి మాటలేం చెప్పట్లేదు, నీకు ఏది అనుకూలమో అది చెయ్యి అంటున్నాడు. సో నిజంగా మెఫీబోషెతు ఒక నిజమైన విశ్వాసి ఏ విధంగా ఉండాలి, ఒక నిజమైన విశ్వాసి ఇతరులు తన గురించి తప్పుగా చెప్పినప్పుడు కుంగిపోకుండా, ఇతరులు తనని మిస్రిప్రజెంట్ చేసినప్పుడు చూడండి, మెఫీబోషెతు బలహీనుడు కాబట్టి సాధారణంగా ఎక్కడ చూసినా కానీ బలహీనల గురించి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవడము, వాళ్ళ గురించి మిస్రిప్రజెంట్ చేయడము, వాళ్ళని తప్పు చూపించడం అనేది అనేక సంఘాలు జరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు నిరుత్సాహించిన అవసరం లేదు. ఇక్కడ మెఫీబోషెతు గురించి కూడా సీబా తప్పు చెప్పాడు, దావీదు నమ్మాడు కానీ దేవుడు నమ్మలేదు. అది మన గోల్. ఎప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు అని మనకు దాని మీద మన దృష్టి ఉంటే అండి, నిజంగా అండి ఈ లోకల విమర్శలకు వీటికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదండి.
నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడమును రాజునగు నీ దృష్టికి ముతుల వంటి వారే ఉండగా నువ్వు నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో నీ దాసుడే నన్ను చేర్చితివి. చూడండి ఇక్కడ దావీదు ఆ, ఇతను తప్పు అర్థం చేసుకొని సేబాకు ఆస్తి మొత్తం చేసిన దాని గురించి ఆలోచించట్లేదు. దావీదు మొదట ఎంతటి మేలు చేసిన దాని మీద దృష్టి పెడుతున్నాడు. దావీదు ఎంతటి మేలు చచ్చిన వారే ఉండగా, నిజంగా అండి చూడండి ముతుల ఎఫ్సి రాసిన పత్రికలో మనం కూడా అపరాధం మీద పాపంలో చచ్చిన వారమండి, చచ్చిన వారు మనం. కానీ దేవుడు మన పట్ల కృప చూపించి ఆయనతో కదా ఆయనతో ఒకరోజు మనం కలిసి ఉండబోతున్నాము, కలిసి భోజనం చేయబోతున్నాము. అసలు అవి నిజంగా సువార్త చాలా అద్భుతంగా ఇందులో మనకి రాయబడిందండి. నీ దాసునే నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజు అయిన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా. సో నేనెప్పుడేం మొరపెట్టడానికి రాలేదు అసలు. అదే చాలా చక్కగా అతని మాట చూడండి. అంటే ఒక విశ్వాసి ఆలోచించే విధానము, ఒక విశ్వాస దేవుని ప్రేమించే విధానము మెఫీబోషెతు మనకు చాలా చక్కగా దేవుడు పొందుపరిచాడండి. మెఫీబోషెతు అనుకోలేదేమో ఈ విధంగా దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో తన గురించి ఈ విధంగా రాయిస్తారనేసి. తను యథార్థంగా వెళ్ళాడు. దేవుడు ఇక్కడ మన కోసము మనం నేర్చుకోవడం వరకు మన కొరకు ఇక్కడ దేవుడు రాపించాడండి. అందుకనే మన దృష్టి ఎప్పుడు మనుషులు ఏమనుకుంటున్నా దేవుడి మీద దృష్టి పెడితే దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడండి. మెఫీబోషెతు జీవితం అనేది ఒక ప్రతి విశ్వాసి వాట్ ఏ వండర్ఫుల్ ఎంకరేజ్మెంట్ అండి. అసలు చివరి మాట నేను ధ్యానించినప్పుడు అయితే నాకు అసలు మైండ్ పోయిందండి. అసలు అలా చెప్తాడు అసలు అంటే అక్కడ రియల్ లవ్ అనేది కనబడుతుంది చూడండి. అందుకు చూడండి 29వ వచనంలో నీ సంగతిలో నీవిక ఎందుకు ఎత్తిదవు, నీవును సీబాయును భూమిని పంచుకోవడం నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా అని. చూడండి దావీదు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాండి. తనకి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, పర్ఫెక్ట్ న్యాయం చేయట్లేదు ఇక్కడ దావీదు. ఇందాకనో అంతకుముందో సీబానో నువ్వు వెళ్ళేసి మెఫీబోషెతు మొత్తం తీసుకున్నాడు. ఇక్కడ దావీదు కన్విన్స్ అయ్యాడు సీబా అబద్ధం చెప్పాడని. కానీ సీబాకి ఆయన మరలా ఇద్దరు సగం తీసుకుని చెప్తున్నాడు అనమాట. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ హ్యూమన్స్ వాళ్ళు నో మ్యాటర్ హౌ గాడ్లీ దే ఆర్ స్టిల్ హ్యూమన్స్. సో ఇక్కడ పర్ఫెక్ట్ జస్టిస్ అనేది ఇక్కడ జరగదండి, పర్ఫెక్ట్ న్యాయం అనేది ఇక్కడ జరగదు. ఇక దాని మీద హోప్స్ పెట్టుకోవడం కూడా ఇట్ డజంట్ వర్కౌట్. ఈవెన్ గాడ్లీ పీపుల్ ఆల్సో సమ్టైమ్స్ డెలివర్ జస్టిస్ అంటే అది సరిగ్గా ఎవరు అనేది మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో దావీదు డజంట్ వాంట్ టు కన్ఫ్రంట్ ఇట్. దావీదు అవునా ఇంత మోసం చేశాడు సీబాని రప్పించు అతనికి ఇప్పుడు శిక్షిస్తానని చెప్పట్లేదు నువ్వే. ఎందుకంటే దావీదు అప్పుడే మరలా అంటే తన రాజ్యానికి వచ్చాడు, అబ్సలం చనిపోయాడు. సో మళ్ళీ ఏమైనా వ్యతిరేకత వస్తారనేసి కొంచెం హ్యూమన్గా అలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఈ డజంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్ ఫర్ మెఫీబోషెతు అతని కొరకు. కానీ యేసు మనకు ఒక రిస్క్ తీసుకొని, అంటే హీ కేమ్ డౌన్ అన్ టు ద ఎర్త్ అండ్ హీ డైడ్ ఫర్ అస్ అండ్ హీ రోజ్ అగైన్ సో దట్ వీ వుడ్ ఆల్సో రైజ్ వన్ డే అనేది మనకి ఇక్కడ స్పష్టంగా ఉంది. అందుకు మెఫీబోషెతు నా ఏలిన వాడవు నీవు నీ నగరి తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చునన్ను. చూశారా, అంతయు తీసుకొని వచ్చును, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చి. 2 మాటలు చూడండి ఆయన చెప్పిన చివరి మాటలు. అంటే అతను దావీదు క్షేమంగా తిరిగి వచ్చి చాలు అనుకున్నాడు. వచ్చిన తర్వాత ఆయన కలవడానికి వెళ్ళింది సాధారణంగా ఇతరులు అయితే నువ్వు నా ఆస్తి మొత్తం ఇతను తీసుకున్నాడు, నాకు అబద్ధం చెప్పాడు కాబట్టి ఆస్తి నాకు ఇప్పి అని అనుకో, లేకపోతే వాడడానికి వెళ్తారు. కానీ విభూషిత్ అది ఏం లేదండి, ఇతనికి రాజు ముఖ్యము, అంతయు అతను తీసుకుని వచ్చిండు. నిజంగా అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఈరోజు చాలామంది యేసు దగ్గరకు వస్తున్నారు కానీ అంటే వాళ్ళు నిజమైన యేసు దగ్గర రావట్లేదు అనుకోండి. వాళ్ళు యేసు దగ్గర వస్తే ఆ బ్లెస్సింగ్ దొరుకుద్ది, ఈ బ్లెస్సింగ్ దొరుకుద్ది, మేము వచ్చిన ఇల్లు కట్టుకున్నాము, బంగ్లా కట్టుకున్నాము, బాగా అభివృద్ధి చెందాము, వేల మంది లక్షల మంది ముడిస్తున్నా అంటూ ఆ యేసు ద్వారా వచ్చే బెనిఫిట్స్ కోసం వస్తుంది తప్ప యేసు కోసం రావట్లేదు. చాలామంది ఈ రోజుల్లో దుర్బోధులు అంటే వెళ్తున్నారు తప్ప యేసు వెంట వెళ్ళట్లేదు. కానీ మెఫీబోషెతు జీవితం చూసినప్పుడు హీ లవ్ ద లార్డ్ ఫర్ ద లార్డ్, అంటే దేవుని కొరకు దేవుని ప్రేమించాడు అంతే. ఆయన దేవుని దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సీబం తీసుకున్న మొత్తం తీసుకో అంటే చూడండి, మెఫీబోషెతుకి స్వస్థత జరిగిందా, ఆయన కాలు ఏమైనా వచ్చాయా, రాలేదు. మరి ఆయన ఆశ ఏమైనా వచ్చిందా, రాలేదు. మరి దాన్ని బట్టి ఆయన దేవుడిని ఏమైనా దూషించాడా, లేదు. అని దేవుడిని ఇంకా ఎక్కువగా ఆయన ప్రేమించాడు. సో అతను ఈ అంటే నిజంగా అండి ఈ జీవితకాలం మట్టికే మనం క్రీస్తుని నిరీక్షించే వారి మీద మనుషులందరికంటే దౌర్భాగ్యమని వాక్యం మనకు స్పష్టంగా వస్తుంది. అది మనము మెఫీబోషెతు జీవితం మనం చూస్తున్నాం. ఆ విధంగా జీవించాడు ఆయన. రాజు నువ్వు నగరానికి క్షేమంగా వచ్చావు చాలు, సేవ తీసుకుని మొత్తం తీసుకో, నాకు అవసరం లేదు, నువ్వు వచ్చావు చాలు. అంటే నువ్వు చాలు అని అంటున్నాడు. అంటే చూడండి, ఇక చూడండి, నువ్వు నీ దగ్గర తిరిగి క్షేమంగా వచ్చి ఉన్నావు అంటుండు. అదేవిధంగా మనం పరలోకానికి క్షేమంగా రావాలని యేసు మన కొరకు భూమి మీదకి వచ్చాడు.
మనం పరలోకానికి క్షేమంగా రావాలని ఆయన మనకు ఒక భూమికి వచ్చి మనకోసం రక్తం పెట్టి మనల్ని విమోచించుకొని అప్పుడు మనం కూడా మెప్పిభవిష్యత్తు లాగా నువ్వు ఉంటే చాలు అని చాలాసార్లు పాటలు పాడతారు, కానీ రియాలిటీలో అది కనబడదు. కానీ మనం మెప్పిభవిష్యత్ జీవితం చదివినప్పుడు ఒక నిజమైన విశ్వాసి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, ఎన్నో తెలుసుకోవచ్చు. అసలు ఆయన మొదటి మాట లాస్ట్ మాట చూడండి. ఆయన లైఫ్ మొత్తం 2 మాటల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. అతను దేవుడు అర్థం చేసుకునే విధానము, అతను రాజుని ప్రేమించిన విధానం, ఇవన్నీ మనకి ఆ 2 మాటల్లో స్పష్టంగా కనపడుతుంది. ఆయన మాటలని ఎక్కువ మాటలేం లేవు, కానీ ఆ ప్రతి మాట మనకు ఎంత అద్భుతంగా దేవుడు మనం నేర్చుకునే విధంగా, మనం అనుసరించే విధంగా ప్రతి విశ్వాసి మెప్పిభవిష్యత్తు లాంటి విశ్వాసం కలిగి ఉండి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రభు కృప మీకు కలుగును గాక.